హుస్నాబాద్ పట్టణ ప్రజలకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అవగాహన కోసం డ్రై హెలి అనే వాహనాన్ని తయారు చేసి డ్రై హెలి అనగా హెలికాప్టర్ ఆకారంలో ఉండి పొడి చెత్తను సేకరించే వాహనం. ఈ డ్రై హెలి అనే కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ప్రారంభించడం జరిగింది. దీనిని రోడ్డుపైన ఉన్న అవసరం లేని తోపుడు బండిని తీసుకొచ్చి దానిని మన డిఆర్సిసి నుండి గ్రీన్ కలర్ ప్లాస్టిక్ బాటిల్స్ 732ను సేకరించి హెలికాప్టర్ ఆకారంలో తయారు చేయడం జరిగింది. దీనికి ఇంట్లో వాడకం లేని సీలింగ్ ఫ్యాన్, పనికిరాని కూలర్ ఫ్యాన్ను అమర్చడం జరిగింది. దీనిని ప్రతి వార్డులో ఇంటింటికి తిరిగి వారి ఇంట్లో ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను తీసుకొని జ్యూట్ బ్యాగులు ఇస్తూ ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలపై అవగాహన చేయడం జరిగిందని కమిషనర్ మల్లికార్జున గౌడ్ తెలిపారు. పారిశుద్ధ కార్మికులకు పీపీఈ కిట్, రెయిన్ కోటులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్, ఏసీపీ సదానందం, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, వార్డు ఆఫీసర్లు, బెప్మా రిసోర్స్ పర్సన్స్ మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు సిడిఎంఏ గారు శ్రీమతి టీకే శ్రీదేవి గారు ప్రవేశపెట్టినటువంటి 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా అన్నిటి అందు 100 రోజుల ప్రణాళికలో భాగంగా మరి ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త వేరుచేసే విధానం కానీ, మనకు డ్రైనేజీలు కానీ, తర్వాత మోరీలు కానీ, సీసీ రోడ్లు కానీ ఏదైనా కూడా ఆ 100 రోజుల ప్రణాళికలో మనం దాన్ని బాగు చేసుకునే విధంగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగానే ప్రజలకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించడానికి మరి మా వంతుగా ఒక వినూత్న కార్యక్రమం చేద్దామని మా మున్సిపాలిటీ సిబ్బంది మేము అనుకోవడం జరిగింది. తదనుగుణంగా మనకు ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దానిపై నిషేధించాలి, దాన్ని వాడద్దు అనే ఒక కార్యక్రమం, ఒక అవగాహన ప్రజల్లో కలగాలనే ఉద్దేశంతో మరి మనకు RRRలో రీసైకిల్, రీయూజ్, రెడ్యూస్ అనే దానిలో భాగంగా రీయూజ్ అంటే మనకు ఏదైతే మనం వాడిన వస్తువు, ఇది మనకు ఒక పెట్ బాటిల్, ఇది మరి వాడిన తర్వాత క్రష్ చేసి భూమిలో వేయాలి. మరి భూమి అందిస్తే ఇది క్రష్ చేయకుండా వేసిన క్రష్ చేసి వేయాలి. కానీ మనం కొంతమంది మనం వాడుకొని ఏం చేస్తున్నామంటే భూమిలో అదేవిధంగా పడేయడం జరుగుతుంది. దానివల్ల ఇది భూమిలో కలిసిపోవడానికి 400 సంవత్సరాలు పడుతుంది. మరి దీనివల్ల పర్యావరణానికి ఎంత హాని జరుగుతుంది, పర్యావరణం కలుషితం అవుతుంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రీయూజ్ అనే కాన్సెప్ట్ తోటి మనం ఈ పెట్ బాటిల్స్ను 732 పెట్ బాటిల్స్ యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇదైతే పనికిరాని మనం ఒక ప్యాన్, ఇది ఇనుము వస్తువు, మరి ఇది కూడా మనకు దీని కూడా ఒక రీయూజ్ కాన్సెప్ట్లో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కూలర్కి సంబంధించి ఒక ప్యాన్ రెక్క ప్లాస్టిక్, ఇది కూడా ప్లాస్టిక్తో తయారు, దీన్ని కూడా ఉపయోగించి మరి ఇనుము ఏదైతే ఉందో మనకు ఈ తోపుడు బండి కూడా పనికి రాకుండా తోపుడు బండి తీసుకోవడం జరిగింది. దానికి మేము యూజ్ వేసుకొని ఒక డ్రై హెలికాప్టర్ను తయారు చేయడం జరిగింది. దీన్ని తయారు చేయడంలో ఉద్దేశం ఏంటంటే మనం ఏదైనా కూడా రీయూజ్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ వాళ్ళకు కలుగుతుంది. అదేవిధంగా దీనికి మేము ఈ రీయూజ్ కాన్సెప్ట్లో దీన్ని తయారు చేసి మేము వార్డులో ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. దానికి గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కూడా పాల్గొనడం జరిగింది. మరి దీన్ని మేము ఆ వార్డులోకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నటువంటి కవర్స్ను తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఇంట్లోనే పెట్టుకున్నటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉందో దాన్ని ఆ ఇంట్లో నుంచి మేము సేకరించడం జరిగింది. సేకరించి వాళ్ళకి బహుమతిగా మరొక జ్యూట్ బ్యాగ్ ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ప్రతి ఇంటి నుంచి మనకు 120 మైక్రాన్ కంటే తక్కువ ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్స్ పట్టుకొచ్చి